తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓటుకు నోటు కేసు ఉన్నది. అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న ఆర్గ్యుమెంట్ డెఫినెట్ బీఆర్ఎస్కి వెళ్ళి వస్తుంది. దానికి సమాధానం ఏం చెప్తారు? మేము ప్రభుత్వాన్ని పడగొట్టాను కదా, ఆయన తప్పుడు నిర్ణయం. ఒక ఎమ్మెల్సీని మేము గెలుచుకోవడానికి ప్రభుత్వం పడగొట్టే ఒక ఎమ్మెల్సీతో ప్రభుత్వం పడిపోద్దండి? 63 సీట్లు ఉన్నటువంటి ఆయన ఒక ఎమ్మెల్సీ మేము గెలిస్తే ప్రభుత్వం పడిపోద్దా? ఇవాళ ఒక ఏదైతే ఇట్లాంటి అంటే అవినీతికరమైనటువంటి జరుగుతున్న కేసీఆర్ ఎన్ని చేసిండండి? ఎంతమందిని తీసుకుండండి? 15 మందిని ఎట్లా తీసుకుండండి? మేము ఒక ఎమ్మెల్సీకి డబ్బు పెట్టినాం అని అంటే ఆయన ఎంతమందిని తీసుకుండండి? 15 మందిని 14 మందిని ఎట్లా తీసుకున్నాం? మొన్న లాస్ట్ టైం 2 ఎట్లా తీసుకున్నాం? రెండోసారి ఉద్యమంలో 63 సీట్లు గెలుచుకున్న ఆయన ఫస్ట్ సారి 88 సీట్లు తీసుకుంటాడు. రెండోసారి 18లో వచ్చేసి 88 సీట్లు గెలుచుకుంటే మళ్ళీ 102 సీట్లు చేసుకుంటాడు. వాటిని ఎట్లా చేసుకున్నాడండి? ఇది ప్రజాస్వామ్యం కదా? ఇవాళ ఏ కరువు అంటే ఎవరికైనా సరే తనకు కాలితే తెలుస్తుందని ఇవాళ 3 ఎమ్మెల్యేలు పోగానే మొన్న ఏదో మీడియా ముందు మాట్లాడుతున్నాడు. మాట్లాడటానికి ప్రజలు ఇంటరండి. నువ్వు చేసిన పని ఏంటి? ఉద్యమ పార్టీ మీరు ఉద్యమం చేసినాక 63 సీట్లతోటి మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే విశృంఖలంగా చేశారు మీరు. ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని ఏదో ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వచ్చి ప్రభుత్వం పడగొడుతుందండి. అంటే మీరు చేసే పని సమర్థించుకుంటున్నారు? మేము సమర్థించుకోవట్లేదు సార్. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి పీరియడ్ కాడ నుంచి ఈ దేశంలో ఈ రైడింగ్స్ అనేవి ఎప్పుడో జరుగుతున్నాయండి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇదే కాసాని జ్ఞానేశ్వర్ 10 మంది వాళ్ళ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఎమ్మెల్సీ చేయండి. తెలియదా? కేసీఆర్కి తెలియదండి ఆ రోజు. కాబట్టి అంటే ఒకటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఈ చేరికలు పక్కన చేయటం ఎంత కూడా కేసీఆర్ వల్లే జరిగింది. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగినాయి. తర్వాత ఒక 10-15 ఏళ్ల తర్వాత కేసీఆర్ మొదలుపెట్టిండు పార్టీలు మార్చటం, పార్టీలను మార్చటం, తీసుకొచ్చుకోవటం, ముఖ్యమంత్రులు చేసుకోవటం, మంత్రులను చేసుకోవటం, ఇవన్నీ చేసిండు. మీరు అడగొచ్చు బుచ్చన్న గారు, మీరు కూడా 14లో ఇది నేను ఆ పాయింట్కి వస్తున్నాను. మీరు అడిగే ముందే నేను చెప్తున్నా, ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి అవతల పార్టీ నుంచి తెచ్చుకొని చేసినా ఏమీ కాదని ఒక ప్రాక్టికల్గా చూపించిన వ్యక్తి కేసీఆర్ చేసిన దాన్నే పక్కన చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిండు. ఒరిస్సాలో గుజరాత్లో అమలు చేశారు, మన మహారాష్ట్రలో అమలు చేశారు. అంటే వీరు దేశానికి ఒక అవినీతిపరమైనటువంటి రాజకీయాలు. భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉన్నది. గడిచిన 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఏ తరహా రాజకీయం చేసినా కూడా తెలుసు కదా. అవును, నేను అదే చెప్తున్నానండి. మేము డెఫినెట్గా ఈ తరమైన రాజకీయాలు జరగటం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీగా మేము ఎప్పుడో చెప్పాము, ఇట్లాంటి రాజకీయాలు దేశంలో ఉంటావు, కానీ రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి కాబట్టి డైనమిక్ సిచ్యువేషన్ అవతల వాటిని బట్టి ఈ పోకళ్ళని. కానీ ఇది మార్చాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక స్పీచ్ల్లో చెప్పిండు. జరుగుతున్న ఈ తప్పు జరుగుతుంది, ఆ తప్పునే అందరూ ఆనవాయితీగా చేసుకున్నాం, దీనికి ఎక్కడో అక్కడ పులి స్టాప్ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. తెలుగుదేశం పార్టీగా కూడా మేము రాజ్యసభలో డిమాండ్ చేసినాం. వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు మేము ఒక చట్టం తీసుకురమ్మని చెప్పినాం. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల దాని మీద అందరూ మాట్లాడుతున్నారు. వారి పార్టీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు విమర్శిస్తున్నారు. అవకాశం కోసం మళ్ళీ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా జరుగుతూ వస్తున్నది. 70 సంవత్సరాల పైబడిన వయసులో ఒక సంకల్పం, ఒక పట్టుదల అది చూపించడంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పట్ల హర్షం వ్యక్తం. అరే చాలా గ్రేట్, ఇంత వయసు వచ్చినా సరే చేసినది. పక్క రాష్ట్రంలో వారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మొన్న అసలు జూన్ 2వ తారీఖున మీతో ఏం మాట్లాడాను, ఇక్కడ మీటింగ్ అయిందట కదా? డెఫినెట్గా అండి. జూన్ 2వ తారీఖు నాడే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని వెరీ కాన్ఫిడెంట్గా, మాకు 2 రోజుల ముందే రిజల్ట్ 4 నాడు వచ్చింది. యూ బిలీవ్ ఆర్ నాట్, 2వ తారీఖు నాడే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ తప్పనిసరిగా ప్రజలు మనకు పట్టం కట్టారు, విసిగిపోయారు. ఆ దుర్మార్గ పాలన నుంచి బయటపడటానికి మనకి రాజ్యాధికారం ఇవ్వబోతున్నారు, నేను ముఖ్యమంత్రిగా చేయబోతున్నాను, మీరంతా రాండి అని ఆహ్వానించారు. మా వాళ్ళంతా ఉన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్పగలిగారు? డెఫినెట్గా అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, వారు మీటింగ్లు అనేకమైన మీటింగులు చేశారు. ప్రజలు వారితో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీడియా మిత్రులు మాట్లాడినప్పుడు కానీ, అసలు అక్కడ డెమోక్రసీ అనేదే లేదు కదండి. అది భారత రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి నడపలేదు, కేవలం వాళ్ళ తాతగారి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, మా లోకేష్ బాబు అంటారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిండ్రు అక్కడ. అందుకని ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ హింసించబడ్డారండి. ఇవాళ చదువుకున్న మేధావులు కూడా హింసించబడ్డారు. పత్రికలు కూడా చూసాం, 1-2 ఛానల్స్ ఆయనకు దగ్గరగా ఉన్న వాటిని తప్ప మిగతా వాటిని బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, మీడియా ఛానల్స్తో కొంత ఇబ్బందికరమైన ఉంటుంది, కానీ అంత పచ్చిగా బయటపడి
మీడియా ప్రతినిధుల పేర్లు బయటకు చెప్పి, మీడియాల పేర్లు చెప్పి వాళ్ళంతా కలిసి వస్తున్నారు, నన్ను కాపాడండి. నువ్వు తప్పు చెప్పిన తర్వాత ఎంతమంది కలిసి వస్తే ఉంది?